ఇరకాటంలో ఇందిరమ్మ ఇండ్లులా నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన కేంద్రం అమలుకు నోచుకొని పీఎం ఆవాస్ యోజన పెండింగ్లోనే చివరి విడత బిల్లులు లబ్ధిదారులు ఎదురుచూపులు ఢిల్లీలో హౌసింగ్ శాఖ తీవ్ర ప్రయత్నాలు. మరి మనం చేస్తున్నామంటారు కదా సార్, ఇందిరమ్మ ఇల్లు ఉంటే మీరు ఓట్లు అడగండి, డబల్ బెడ్రూమ్ ఉంటే మేము ఓట్లు అడుగుతాం. మరి ఆ ఇందిరమ్మ ఇండ్లకు పైసలు ఇచ్చేది ఏంటంటే కేంద్రం, పీఎం ఆవాస్ యోజన పథకం. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నిధులు ఇస్తలేదని తెలిసింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు చెల్లించాల్సిన చివరి విడత బిల్లులు పెండింగ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన వేలాది మంది లబ్ధిదారులు తుది చెల్లింపు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం చివరి దశ బిల్లుల విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మార్గదర్శకాలపై స్పష్టత రాకపోవడంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయినట్టు హౌసింగ్ శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం దశల వారీగా నిధులు విడుదల చేసింది. నిర్మాణ పురోగతిని బట్టి ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాలో 3.40 లక్షల వరకు జమ చేసింది. దీంతో చాలా మంది ఇళ్ల నిర్మాణానికి దాదాపు పూర్తి చేశారు. కానీ చివరి విడత చెల్లింపు నిలిచిపోవడంతో తమ సొంత డబ్బులు అప్పులు చేసి పనులు పూర్తి చేసిన ఆ లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవం ఇది. 5 లక్షలకు 3,40,000 వచ్చినాయి. 3,40,000 వచ్చినాయి. నేను మా చుట్టాలు గిడి ఉంటారు, పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలో మా చుట్టాలు ఉంటారు, చెల్లెవాళ్ళు. వాళ్ళకు ఇల్లు వస్తే, అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది, వాళ్ళకు ఇల్లు వస్తే వాళ్ళు కట్టుకున్నారు. అన్న రండి అంటే అడిగి పోతే 3,40,000 వచ్చినాయండి. ఇది కరెక్టే. ఇంకా రిమైనింగ్ 1,60,000 ఏమైందంటే వస్తుందంట, రాలే. పిఎం ఇస్తే, కేంద్రం ఇస్తే వస్తుంది, లేకపోతే రాదు. పీఎం ఆవాస్ యోజన అమలుపై అనిశ్చితి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన కింద నిధులు లభిస్తాయని ఆశించింది. రాష్ట్రంలో ఈ పథకం అమలు, కేంద్రం వాటా విడుదల వంటి అంశాల్లో స్పష్టత లేకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇప్పుడు ఇచ్చేదేమో మోదీ, పంచేదేమో రేవంత్ అన్న. కాంగ్రెస్ మేమిస్తున్నామని ఎమ్మెల్యేలు గొప్పగా చెప్పుకుంటారు. కానీ కేంద్ర సహకారం లేకుండా పీఎం ఆవాస్ యోజన పథకం కింద నిధులు వస్తే మనం ఇందిరమ్మ ఇల్లులని పెడతాం. మరి మోడీ బొమ్మ పెట్టాలి కదా ఆడ కంపల్సరీగా. 3 రంగుల జెండా పెడుతున్నారు కానీ మోదీ బొమ్మ పెట్టాలి కదా అడుగుతున్నాం మేము. రేషన్ బియ్యం అదే పరిస్థితి. కేంద్రం రేషన్ ఇస్తే మనం ఏది లేదు. వీళ్ళకు ఈ బీజేపీ వాళ్ళకు ప్రచారం చేసుకున్న తెలివి కూడా లేకపోయింది. ఎటు పోతుందో బీజేపీ అర్థం కావట్లేదు. ఈ మధ్యన రాష్ట్ర అధ్యక్షుని మారుస్తూనే మన సెట్ అవుతుంది. ఇక చివరి విడత కోసం లబ్ధిదారుల నిరీక్షణ. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన లబ్ధిదారులు చివరి బిల్లుల కోసం నెలలుగా ఎదురు చూస్తున్నారు. చాలామంది బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అప్పులు తీసుకొని ఆ పనులు పూర్తి చేయడంతో ఇప్పుడు ఆ అప్పుల భారం పెరుగుతుంది. ప్రభుత్వం చివరి విడుదల చేస్తే ఆర్థికంగా ఊరట లభిస్తుందని వారు ఆశిస్తున్నారు. కాగా రాష్ట్రంలో మొదటి విడతలో 3,22,490 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గిరిజనులకు అదనపు ఇందిరమ్మ ఇండ్లు, పోడు పట్టాలు ఇవ్వాలని సీఎంకు వినతి పత్రం అందజేస్తున్న మంత్రి సీతక్క గిరిజన ఎమ్మెల్యేలు ఇస్తారు. వాళ్ళని గొరగొరగా తీసుకుపోయి పడేస్తున్నారు పోడు భూములు చేసుకుంటే. సీతక్క మాట వింటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏదో అప్పుడు సీతక్కని యూజ్ చేసుకోవాలా, తద్వారా మనం కూడా పైకి రావాలని. ఆమె అన్న అన్నది, ఈమె షెల్లా అన్నాడు. ఈయన రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే, బడా ఎస్సీ లీడర్లకు ఇప్పటివరకు ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఆ లీడర్లకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. బడా ప్రభుత్వంలో ఉన్న బడా ఎస్సీ లీడర్లు అని చెప్పుకుంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా లేదు ఇప్పటివరకు. ఏదో సవాళ్ళలో కలిసి ఇట్లా పాయింట్ దులపడం కాదు, చిత్తశుద్ధి ఉండాలి.